పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు సంబంధించిన ప్రతి అంశంపై అన్ని వర్గాల వారు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ పై కూడా తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ నెల 8న రేణు దేశాయ్ తాను ఒక వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఆ వీడియోపై కేంద్రీకృతమైంది. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం అవడం వల్ల రేణు దేశాయ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతోంది. అయితే ఆ వీడియోలో దేని గురించి రేణు దేశాయ్ మాట్లాడి ఉందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేణు తన పిల్లల గురించి, పవన్ గురించి ఆ ఇంటర్వ్యూలో ఏమైనా విషయాలు పంచుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. గతంలో పలు ఇంటర్వ్యూల్లో రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి మరోసారి రేణు దేశాయ్ ఏవైనా ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంటుందేమో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. మరో 4 రోజుల్లో ఇంటర్వ్యూ రాబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతోంది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.